హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మనకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు పలు విషయాలను అయితే పంచుకున్నారండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సందేహాలను నివృత్తి చేస్తూ అధికారి గారు ఇచ్చిన వివరణ మేరకు పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయి దృష్టినైతే సారించింది. ప్రధానంగా ఇంటి నిర్మాణ కొలతలపై లబ్ధిదారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడతలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యల వివరాలను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు లబ్ధిదారులకు పలు సూచనలు అయితే చేస్తూ ఆయన ఇచ్చిన వివరాలు ఆయన మాటల్లోనే. అంగీకార పత్రం ఇస్తే మరో అవకాశం అంటున్నారండి. ఇందిరమ్మ ఇళ్లకు ఖచ్చితమైన 400 లేదా 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇల్లు నిర్మించుకోవాలని, ప్రభుత్వం అందించే 5 లక్షలతోనే నిర్మాణం పూర్తయ్యేలా ప్రతి మండలంలో నమూనా ఇల్లు నిర్మించారని, లబ్ధిదారుల ఆకృతిలో తమకు నచ్చిన మార్పులు చేసుకోవచ్చని, విస్తీర్ణం మాత్రం పెంచకుండా ఉండాలని, గతంలో 560 చదరపు అడుగుల్లో 2 పడకల గదులు నిర్మించామని, ఇప్పుడు 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు అవకాశం ఇస్తున్నామని, ఇందులో ఇల్లు విశాలంగా ఉంటుంది, 2 పడకల గదులు, హాలు, కిచెన్, 2 బాత్రూమ్లు వస్తాయి. మొదటి విడతలో 370 మంది లబ్ధిదారులు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పునాది వేసుకున్నారు. వీరికి మరో అవకాశం ఇస్తున్నాం. 600 చదరపు అడుగులకు కుదించుకుని స్లాబ్ వేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తున్నాం. ఇలా చేస్తామని అంగీకార పత్రం ఇస్తేనే బిల్లులు అందిస్తామంటూ మనకు అధికారి గారు చెబుతుండగా, ప్రతి సోమవారం బిల్లుల సొమ్మును జమ చేస్తామంటున్నారు. పునాది పూర్తవగానే లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు అందిస్తున్నాం. పునాది పూర్తి చేసుకున్న వారిలో ఇప్పటి వరకు 3,757 మందికి 37.57 కోట్లు మంజూరు చేశామని గ్రామ కార్యదర్శి, ఏఈ, డిఈ, పీడీ, జిల్లా కలెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్కు దశల వారీగా ఆన్లైన్లో బిల్లుల కోసం వివరాలను నమోదు చేస్తామని, హౌసింగ్ కార్పొరేషన్ లాగిన్కు రాగానే వెంటనే లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నాం అంటూ అధికారి చెబుతుండగా, వేగంగా రెండో విడతలో లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోందని, మండల స్థాయిలో 2,75,681 మంది లబ్ధిదారుల వివరాలపై విచారణ జరిపారని, వీరిలో 2,28,137 మందిని అర్హులుగా గుర్తించారని, జిల్లా స్థాయిలో 2,20,137 మందికి అధికారులు అనుమతి పత్రాలు ఇచ్చారని, రెండో విడతలోనూ ఇప్పటి వరకు 57,430 మందికి వ్యక్తిగతంగా ప్రొసీడింగ్స్ ఇవ్వగా వారు పనులు ప్రారంభించుకుంటున్నారని, మిగిలిన వారికి కూడా త్వరలోనే అనుమతి పత్రాలు అందిస్తామని, L1, L2, L3 జాబితాలో అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తున్నాం. L3 జాబితాలోనూ అర్హులైన వారు ఉంటే వారిని L1 జాబితాకు మార్చి అనుమతులు ఇస్తున్నాం. GHMCలో మాత్రం మురికివాడల్లోనే G+3లో ఇళ్లను కట్టించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం స్థలాలను గుర్తించే ప్రక్రియను త్వరలోనే చేపడతాం అంటూ అధికారి చెబుతుండగా, సిమెంటు, ఇనుముపై త్వరలో నిర్ణయం. సిమెంటు అలాగే ఇనుమును ధరలు పెరిగాయని మా దృష్టికి వచ్చింది. లబ్ధిదారులపై భారం పడకుండా సిమెంటు, ఇనుమును సరఫరా చేసే కంపెనీలతో సమావేశం నిర్వహించాం. లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించాలని కోరాం. ఇసుకను ఉచితంగానే అందిస్తున్నాం అంటూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలు సందేహాలపై ఆయన వివరణ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది.